నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈరోజు మనమైతే వినాయకుని చూడడానికి వచ్చినాము. వినాయకుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎక్కడ? బడా గణేష్ వినాయకుడు ఎక్కడ? ఖైరతాబాద్. సో నేనైతే ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చినాం. నేను ఒక్కదాన్ని వచ్చిన అనుకుంటున్నా. నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు మా చెల్లెని కూడా తోలుకొచ్చిన. మొన్న బోనాల పండగకే ఇద్దరం వచ్చినాం, కానీ ఆగం అయింది. ఆడైతే వినాయకుడి పండగ అయితే షురూ కాబోతుంది. సో ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎట్లా జరుగుతున్నాయి, ఏంది కథ అని మొత్తం తెలుసుకుందాం పారి. అవును, మా చెల్లెని చూపిస్తాను కదా, మా చెల్లె ఎడికి పోయింది, కొంపదీసి ఎటు పోయింది. మొన్న బోనాలకు తప్పిపోయినట్టు ఈడ కూడా తప్పిపోయింది. ఏంది సరే చూద్దాం. పూజ ఏడున్నావు? ఏం చేస్తున్నావు? అక్క ఏంటది అంత పెద్దగా ఉంది? ఏంటిది? వినాయకుడు ఎప్పుడు చూడలేవా నువ్వు? చిన్న చిన్న వినాయకులను చూసా కానీ ఇంత పెద్ద వినాయకుడిని అయితే ఎప్పుడు చూడలేదు అక్క నేను. అందుకే నిన్ను తోలుకొని వచ్చిన. ఈడ ఖైరతాబాద్ లా పెద్ద బడా వినాయకుని పెడతారు. ఈడ ఇప్పుడు ప్రతి ఏడాది కూడా పెడతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇంత పెద్ద వినాయకుడినే పెడతారు ఇలా పెడతారు. మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తారు. చూడలేవా నువ్వు ఇన్ని రోజులు? అందుకే నేను ఈ రోజు తోలుకొని వచ్చిన. మొన్న బోనాలకు ఆగమాగం చేసినావుగా, తప్పిపోయినావుగా, గట్లా తప్పిపోతావు అని చెప్పి గీడికి తోలుకొని వచ్చిన. అంతమంది జనాలు తప్పిపోతా కదా అక్క నేను. మరి ఒకసారి అయితే లోపల పోయి ఇంకా దగ్గర నుంచి మంచిగా చూపిస్తాపా. మొత్తం ఇవన్నీ చరిత్రకి నేను చెప్తాపా. రండి. నీకు ఇగో ఈడ మొత్తము చిత్రపటం ఉంది. ఈడ ఏమేమి ఉందో నీకు అన్ని చూపిస్తుందా చెల్లె? ఈ వినాయకుడు గా వినాయకుడేనా అక్క? గా వినాయకుడే. ఆ వినాయకుడేమో అంత పెద్దగా ఉంది. వామ్మో, మెడలు అన్ని పొంగలు చూసినా కనపడతలే నాకైతే. అందుకనే గట్ల నీలక్క మళ్ళీ ముసలోళ్ళక్క అవుతారని చెప్పి ఇట్లా పెట్టిర్రు. చూసినావా ఇది ఎంత మంచిగా ఉందో? సేమ్ ఇగో ఇట్లనే ఈసారి ఏంటంటే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకి దర్శనం కూడా పెడుతున్నారా. సేమ్ ఇట్లనే ఉంటది. ఆ ఫోటో తీసి ఇక్కడ పెట్టిర్రు అంతే. ఇగో ఈ పక్కకేమో శ్రీ జగన్నాథ స్వామి ఉంటారు, ఇటు పక్కకేమో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఉంటారు. చూసినావా ఎంత ముద్దుగా ఉందో? వీళ్ళిద్దరు కూడా దేవతలే. గజ్జలమ్మ దేవి, శ్రీ గజ్జలమ్మ దేవి, ఇక్కడ శ్రీ పరమేశ్వరి దేవి. చూసినావా చూడనీకి కూడా ఎంత మంచిగా ఉందో. ఇగో నీకు ఒకటి ఎరికేనా ఇక్కడ? ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాలు చేస్తురు. ఎవరు చేస్తురు అని అడగవా? ఇంత పెద్ద విగ్రహాలు ఎవరక్క ఆయన చేసేది? ఆయన పేరు ఎప్పటికీ మనం మర్చిపోదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒకలే చేస్తారు. ఎవరు? రాజేంద్రన్ శిల్పి అనేటైనా చూసుకుంటాడా వినాయకుడిని? డిజైన్ చేయడం కానించి, కలరింగ్ కానించి, పెయింటింగ్ కానించి మొత్తం అన్ని ఆయన పేరు. శిల్పి పేరు రాజేంద్రన్. ఆయననే మొత్తం చెక్కి చేస్తాడు అనమాట. ఇట్లా ఆర్టిస్ట్ ఏమో ఇక్కడ ఉన్నారు చూడు, నిఖిల్ అంట, డిజైనర్ ఆర్టిస్ట్. విశ్వశాంతి మహాగణపతిని ఎందుకు పెట్టిరంటే మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది చూడు, పహల్గామ్ లో వాళ్ళు టెర్రర్ అటాక్ చేసిరు పాకిస్తాన్. అందుకని ఆపరేషన్ సింధూర్ చేసిరుగా మనోళ్ళు. దాని థీమ్ పెట్టి వినాయకుడిని పెట్టిరా ఈడ. అట్లనే పెట్టిరంట. మొన్న పహల్గామ్ లో ఎంత మంది చనిపోయారు. సో వాళ్ళని ఉద్దేశించి మన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే మనకు దర్శనం ఇస్తున్నారు అన్నమాట. పాపం గాళ్ళు పెళ్లి చేసుకొని కాశ్మీర్ కని పోతే అలా ఆయన చంపేసిరక్క పాకిస్తాన్. అందుకనే ఆ సింధూర్ ఆపరేషన్ ఎలా అయితే జరిగిందో సో అదే గుర్తుగా మనకి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇంకా నీకు వినాయకుడిని ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టబట్టి 71 ఏళ్ళు అయిందా? ఈ యొక్క సంవత్సరంతో 71 సంవత్సరం. ఈ సంవత్సరం పుట్టలేదుగా. నేను పుట్టలే, నువ్వు పుట్టలేవు. చూసినా 71 ఏళ్ళు అయిపోయాయి అప్పుడే. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిరు అనుకుంటున్నావు? ఎరికేనా నీకు? తెలియదు. అటు లోపల పోయి చూపించుకుంటూ చెప్తారా? మెల్లగా పోదాంపా. అవు దేవత ఎంత ముద్దుగా ఉన్నది చూడు. చూడు చూసినావా మంచిగా బాగుంది, ఎంత మంచిగా చెక్కినారు. ఇంకా అక్కడ సైడ్ కూడా నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ వినాయకుడు ఉన్నాడా? ఆ వినాయకుడికి మనం కింద పాదాల వరకు కూడా మనం సరిపోం తెలుసా. ఇంకా చాలా చాలా నేను చూపిస్తారా? ఇంకరా ఇగో మస్తు మస్తు డిజైన్స్ ఎంత బాగా చేసినారంటే ఇగో ఇక్కడ చూడు. అగో పూరి జగన్నాథ స్వామి ఉన్నాడు ఇక్కడ. ఎంత ముద్దుగా ఉన్నారంటే మనం ఇంతకు ముందు ఎట్లా అంటే కొయ్య బొమ్మలు ఉంటాయి చూడు, చూసిరా వినాయకుడిని. మా ఫుల్ మస్తు పర్షాన్ అవుతుందో చూడు ఎంత బాగుందో. చూడు వినాయకుడు. అక్క చెప్పు, గీ పాదాలకి ఇంత పెద్దగా ఉన్నాయండి. నేను పొడుగులేనా? వినాయకుడు అంత పొడుగు ఉన్నాడా? నాకు అర్థం కావట్లేదు అసలు. అయ్యా చూడు, గీడికి వెళ్ళి చూడు, అసలు ఆయన తలకాయ కూడా కనిపిస్తలేదు. ఆ చెయ్యి ఒకటి లడ్డు పెట్టని బొజ్జ కనిపోయే బొజ్జనే కనపడుతున్నది కానీ తలకాయ కనపడతలేదు అక్క. బొజ్జ వినాయకుడిది ఆ బొజ్జనే కనిపిస్తుంది. ఇగో నిలబడితే ఈ కాళ్ళ దాకా కూడా రావు తెలుసా? నిజంగానే రామక్క. కాదు కానీ అక్క నాకు ఒక డౌట్ వచ్చింది. ఇగో అంత కలర్లు వేసిరు, గీడెందుకు వేయలేదు అక్క? పాదాలకి రంగు వేస్తారు లాస్ట్ కి.
ఇంకా వేస్తారు ఇంకా ఫినిష్ కాలే అది కొంచెం కొంచెం వేసుకుంటూ వస్తారు ఈ కాదాలు ఎందుకు చెప్పనా నేను ఇగో ముందుగాల కాళ్ళకి పాదాలకి రంగులు వేసిరు అనుకో పైన వేస్తుంటే కారిపోయి మళ్ళీ ఇళ్ళనే పడతాయి మళ్ళీ వేసిన కలర్లన్నీ ఆగమైతాయి కదా అక్క అందుకని మీ చిట్ట చివరి నిన్నే పెట్టాలి ఆడ ఇక అదే అనుకుంటారు తెలుసు అక్క నాకు అర్థమైంది అందరు అట్లనే అనుకుంటారు పాపం ఎవరు వాళ్ళకి తెలియక అట్లా పెట్టిర్రు ఇక్కడ ఉన్నది హయగ్రీవ స్వామి అంట కదా అక్క అవును చూడు బుడ్డోడు చూడు ఎంత ముద్దుగా పోయి పక్కన కూడా చూడు ఎలుక వాహనం చూసినావా వినాయకుడు ఏడుంటే ఖచ్చితంగా ఎలుక వాహనం అనేది ఖచ్చితంగా ఉంటది బాగుంది కదా ఇంకా అటు పక్క కూడా ఒక తల్లి విగ్రహం ఉంది చూపిస్తా గజ్జలమ్మ చూపిస్తారా చూసినావా నువ్వు నిలబడితే అసలు మనం నిలబడితే ఇగో ఇట్లా చూడాలి మన మెడలు మొత్తం వంగిపోయేటట్టు ఉంటది మెడలన్నీ వంగ చూసినా కానీ కనపడతాయి అందుకే వినాయకుడి గాడి పోయి చూడాలి దగ్గరకు వచ్చి చూస్తే గట్నే ఉంటది మళ్ళా మెడల్ దగ్గర మంచిగా కనిపిస్తుంది అనుకున్నా కానీ గిట్లు ఉంటది అనుకోలేదు అక్క వామ్మకి ఇక్కడ గజ్జలమ్మ ఉందంట చూద్దాం రా దాన్ని చూపిస్తా పాడు మీకు కూడా ఇగో చూసినావా గజ్జలమ్మ దేవత అమ్మవారు ఎంత బాగున్నారో మంచిగా నుదుటిన ఇందాక మనం మాట్లాడుకున్నాంగా పహల్గామ్ గురించి సింధూరు ఆపరేషన్ గురించి చూడండి ఎంత ముద్దుగా పెట్టిరో సింధూరము అమ్మవారికి నుదుటిన మొత్తం సింధూరమే చూస్తురా మీరు కూడా ఎంత ముద్దుగా ఉంది అమ్మవారు అక్క అమ్మవారి ముక్కు పుడక చూడగా అందంగా ఉన్నది ఆ కాళ్ళు ఆ చేతులు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడనికే కూడా ఆ చీర కలర్ కూడా ఎంత ముద్దుగా వేసిర్రు అక్క నువ్వు వేడికి పోయిన చీర కలర్లే చూసావు కదా అక్క అంతే మళ్ళీ మన ఆడవాళ్ళకి చీరలు అంటే మస్తుగా ఇష్టంగా ఎక్కడ పోయినా ఆ చీరలే చూడాలి ఫస్ట్ చూడండి కాళ్ళకు కూడా ఎంత మంచిగా ఉందో కాదక్క మొక్కుకో అమ్మవారిని మొక్కుకో మంచి జరుగుతుంది మంచి మొగుడు రావాలని మొక్కుకో సరేనా వద్దక్క అప్పుడే అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోవేంది తర్వాత చేసుకున్నాం అక్క చిన్నగా అందుకే తర్వాత వచ్చినప్పుడైనా మంచి మొగుడు రావాలని మొక్కుకో మంచి మొగుడు వస్తాడు అమ్మవారిని మొక్కుకుంటే సరే చూనిక కూడా 2 కన్నులు సరిపోతలేవు అసలు చూసినావా ఇంకొకటి చూడు ముందుగా చెప్పినావు చూడు 1954లో మొదలైందని వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టుడు అసలు ఎవరు అట్లా పెట్టిరు ముందుగాల శంకరయ్య అని ఒక పెద్ద ఆయన ఉండేటోడు అయితే ఆయన స్టార్ట్ చేసి ఫస్ట్ తొలుత ఇంత పెద్ద విగ్రహాన్ని ఇన్ని పెద్ద ఈ సంవత్సరం అయితే 69 అడుగులు పెట్టిరు కదా అప్పుడు 69 అడుగులు పెట్టలేదు 1 అడుగుతోనే స్టార్ట్ చేసిండు శంకరయ్య అనే పెద్ద ఆయన శంకరయ్య అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంట విన్నా నువ్వు కూడా విన్నా నేను కానీ గీననే అంటలేదు నాకు అయితే ఆయన 1 అడుగుతో స్టార్ట్ చేసి మొత్తం 78 అడుగుల వరకు తెచ్చుకొచ్చారు మళ్ళీ అప్పుడు కానించి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తారంట ఇక ఖైరతాబాద్ లో ఎందుకని అడగవా అన్ని నేనే చెప్పక్క ఎందుకు అడుగు మళ్ళీ అడుగు ఎందుకక్క మళ్ళా మనం తీసుకెళ్తామా నిమజ్జనం చేయడానికి ఎంత కష్టం అవుతుంది వైర్లు ఉన్నాయి మళ్ళీ మొన్న వైర్లతో చనిపోలే వేడా కాదు వర్షాలు వచ్చి కరెంట్ షాక్ కొట్టింది పాపం అట్లానే ఇంత పెద్ద వినాయకుని ఆడికి తీసుకుపోవాలంటే హుస్సేన్ సాగర్ దగ్గర తీసుకుపోయి నిమజ్జనం చేయాలంటే ఎంత కష్టం అవుతుంది ఇప్పుడు మనం జూనికనే ఈయన పాదాల దగ్గరకు వస్తున్నాం అక్క ఇగో అసోంటిది అన్ని సంవత్సరాలు వినాయకులని పెద్దగానే పెడతారు కానీ మొన్న 2020లో మాత్రం 9 అడుగుల విగ్రహాన్ని పెట్టిరక్క అవును ఎందుకంటే అప్పుడు కోవిడ్ ఉంది కదా దాని నుంచి అంటే ఎవరికైనా తుమ్మినా దగ్గినా వస్తే ఇట్లా ముట్టుకున్నా కూడా కోవిడ్ వస్తుంది అందుకని ఎవరు ఎక్కువ రావద్దని చెప్పి 9 అడుగులే పెట్టిరంట తెలుసా 9 అడుగుల విగ్రహాన్ని పెట్టిరు అది ఒక్కసారి తర్వాత కానించి 69 ఈ సంవత్సరం అయితే 69 అడుగులు పెట్టిరు 78 అడుగుల కానించి మొత్తం తగ్గించుకుంటూ తయారు చేసిరక్క ఏవివా ఆర్గానిక్స్ మట్టితో తయారు చేసినారు మరి ఎట్లా అయింది ఉత్తి మట్టితోనే ఇంత పెద్ద విగ్రహం లోపల అన్ని అరేంజ్ చేసి సిల్కులతోటి ఫస్ట్ కట్టి తర్వాత ఆర్గానిక్ మట్టి అవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ నుంచి కాదు కర్రలు కానీ మట్టి కానీ ఏడికెళ్ళి వస్తుంది అనుకుంటారు మీకు కూడా ఎరికేనా చెప్తా నుండ్రి రాజమండ్రి కాడి నుంచి తీసుకొని కర్రలు కానీ వీటికి కావాల్సిన కర్రలు కానీ ఆర్గానిక్స్ మట్టి కానీ అవన్నీ తీసుకొని వచ్చి గడ్డి కానీ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తారు ఆడికెళ్ళి వస్తుంది రాజమండ్రికి వెళ్ళి వస్తుంది మట్టి కర్రలు అవన్నీ చూసినా ఎంత ముద్దుగుందో చూడనికే అసలు కనిపిస్తుందా నీకు అసలు ఎంత ఎత్తినా కానీ కనపడతలేదు అనిపిస్తలే ఆ బొజ్జ తప్ప నాకేం కనిపిస్తలే బొజ్జ కనిపోయి కదా అందుకే బొజ్జనే కనిపిస్తుంది ఇంకేం కనిపిస్తలే
కానీ అవును పూజ, గింత పెద్ద వినాయకుడు పెట్టిరా ఎలక వాహనం ఏం గిత్తతనే ఉంది చూడవో. ఇగో వినాయకుని వాహనం అక్క అదే గిత్తతనే ఉంది. మరి ఒకవేళ అట్లా తీసుకోవాలంటే ఎట్లా అంటావు? తీసుకుపోవడానికి ఎట్లా అంటే మూషికం మీద పట్టడానికి గణపయ్యని చిన్నగా అయ్యి వెళ్ళి ఎక్కి వెళ్తాడంట. అవునా, అట్లయితే పర్లేదు. లేకపోతే ఇంత పెద్ద బొజ్జ గణపయ్య కూర్చుంటే ఇంకేమన్నా ఉందా? గాయలకి ఎట్లా మోస్తుంది అక్క పాపం. నేను అదే అనుకుంటున్నా, పరిశాన్ అవుతున్నా. ఇగో ఇంకొకటి నీకు చెప్తారా పూజ, ఇప్పుడు చూసినావా మనం గీడి దానికి వచ్చినాం కదా, 27 తారీఖు పండుగ. పండుగ అయితే గీడికి వస్తావా? గీడి దాకా కూడా రానికి ఉండదు. ఇసుకేస్తే రాలనంత జనం మనం ఈడికెళ్ళి చూనియరు, గాడికెళ్ళి చూడాలి మనం తెలుసా. అవో అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచో చూడాలి. ఎందుకు అక్క, ఎందుకు అంతమంది వస్తారా? లక్షల మంది ఈడికెళ్ళి. తెలంగాణలో ఒక్కలే కాదు, ఎక్కడెక్కడో అమెరికా నుండి కూడా వస్తారంట ఈడికి. భక్తులు ఎంత మంది వస్తారంటే ఖైరతాబాద్ వినాయకుని చూడనికే అమెరికా నుండి వస్తారంట. నుంచో వస్తారంటే పెద్ద పెద్దోళ్ళు వస్తారట్టుంది అక్క. వస్తారు. నీకు ఎరికేనా తొలుత పూజ ఎవరు చేస్తారు? ఎరికేనా? గవర్నర్ చేస్తారు. ప్రతి ఏటా కూడా గవర్నర్ తోనే చేపిస్తారు. గవర్నర్ తో పాటు సీఎం కూడా వస్తారు. ఈడకి వచ్చి ఫస్ట్ పూజ చేస్తారు తెలుసా. అసలు ఇదంతా అమెరికా వాళ్ళని కూడా పిలుస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పిలుస్తారా మరి? ఏమి ఈసారి పిలిచే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ వస్తే అక్క మొన్న అన్న చెప్పిండు కదా, ఇగో ఖైరతాబాద్ వినాయకుడిని నవరాత్రులలో ఏదన్నా ఒక రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మళ్ళా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కూడా పిలుస్తారంట అక్క. వాళ్ళు వస్తే ఇంకెక్కువ మంది లక్షల జనమే వస్తారేమో. లక్షలు ఇసుకేస్తే రావడంత మంది వస్తారు. ఈడ మనకి ఈడు దాకా రానిక కూడా ఇగో తల్లిని దగ్గర నుంచి చూస్తున్నామా, అట్లా ఇట్లా ముట్టుకునేంత ఛాన్స్ కూడా ఉండదు తెలుసా. గాడికెళ్ళే గంత మంది జనాలు వస్తే ఎట్లా కంట్రోల్ చేస్తారు అక్క? ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎందుకు మస్తు మంది పోలీసులు ఉంటారు ఈడ. జిహెచ్ఎంసీ వాళ్ళు కింద ఏమన్నా చెత్త పడిన దానికి దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు. పోలీసులు అయితే మస్తు బందోబస్తులు. ఇగో గిడికెళ్ళి చూసినావా, ఇదంతా రాడ్లు వేసేసి మొత్తము ఒక లైన్ క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ సైడ్ క్యూ లైన్, ఇక్కడ సైడ్ ఎడమ వైపు చేస్తారు, కుడి వైపు చేస్తారు. క్యూ లైన్లు బారికేడ్లు కూడా పెడతారేమో నుంచి అంతమంది. పెద్దగా ఒక్కరా ఇద్దరా వేలల్లా పోలీసులు వస్తారు. వీడికి ఏమనుకుంటున్నావు? జనాలే లక్షల మంది ఉన్నారంటే పోలీసులు ఇంకా ఉండాలి కదా, మంది వస్తారు. ఇంకా వాళ్ళకి ఏమన్నా కావాలన్నా ఒకవేళ వాహనాలు బండ్లు వేసుకొని వస్తారుగా సైకిల్ మీద. నువ్వు వచ్చినా సైకిల్ వచ్చా నీకు? సైకిల్ దొక్కుతక్క. మళ్ళీ మనం ఒకసారి సైకిల్ వేసుకొని వద్దామా? సైకిల్ వద్దక్క, ఎండ కొడుతుంది కదా. కార్లు వద్దాం. కార్ల సరేనా? కార్లనా? కార్లు తీసుకొచ్చి ఏడబెడతాం ఈడ. అందుకే ఒకవేళ కార్ మీద వచ్చినా, మోటార్ బండి మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా పెట్టనీకే అక్కడ సైడ్ వెనకంగా సైడ్ పార్కింగ్ సైడ్ అక్కడ సైడ్ పెట్టిస్తారు ఈ పోలీసులు. ఏడి కాడికి బందోబస్తు చేసి మంచిగా చేస్తారు. చూడు మళ్ళీ ఒక పాలి దేవుని మంచిగా మొక్కుకో, మంచి మొగుడు రావాలని మొక్కుకో మంచిగా. అక్క చెప్పు. ఇగో పండగ తిప్పి కొడితే 3 దినాలు కూడా లేదు. అవును. ఈ కట్టెలు అన్ని ఎప్పుడు తీస్తారు? ఇంకా పని చేస్తుర్రు, పెయింటింగ్లు వేస్తురుగా. అది 25వ తారీఖు పండుగ 2 రోజుల ముందే మనకి అందజేస్తారంట. ఇక్కడ చూడు, ఈ కట్టెలు, ఈ తడకలు, ఈ కట్టెలు అన్ని వీకేసి మనకు పండుగ ఎప్పుడు 27 తారీఖు కదా, ఆ 27 తారీఖు తీసేస్తారు. మొత్తం 25వ తారీఖు పూర్తి చేసి మనకి అందరికి 27వ తారీఖు మంచిగా నీట్గా గణపయ్యని, మన బొజ్జ గణపయ్యని మనకి దర్శనం ఇప్పిస్తారు అన్నమాట. అప్పుడు వినాయకుడు మంచిగా కనపడతాడు కదా, కట్టెలు అడ్డం లేకపోతే. సూనికి మంచిగా ముద్దుగా కనిపిస్తాడు. కానీ మనం దగ్గర నుంచి రావద్దు, మళ్ళీ పాలు వచ్చినప్పుడు గాడికెళ్ళి చూద్దాం దేవుడు. అక్క గంత దూరం నుంచి చూడాలి. గీడికెళ్ళి వస్తే మెడలు పట్టుకున్నాయి కదా మళ్ళా. అయినా దగ్గర రానియర్లే అక్క గంత మందిలా. మరి వినాయకుడిని పూజలు చేసినాక ఎప్పుడు తీసుకుపోతారు? నిమజ్జనంకా తీసుకుపోతారు 10 రోజుల తర్వాత, 11వ రోజున తీసుకుపోతారు. అప్పుడు ఇగో గీడికెళ్ళే తీసుకుపోతారు. గీడికెళ్ళి ఆడ ట్యాంక్ బండి ఉంది ఎరికి నానికి హుస్సేన్ సాగర్ అంటారు చూడు, దానిలో వేస్తారు తీసుకుపోయి. ఓ మస్తు పబ్లిక్ వస్తుంది, తక్కువ జనం రారు, మస్తు పబ్లిక్. 7 కిలో అందరు పబ్లిక్ వచ్చి ఈడ మొత్తం
వినాయకుడు వెనకంగా పోతారు. బొజ్జగన్ పైన పెద్ద వినాయకుడిని ఎట్లా తీసుకుపోతారు అక్క? క్రేన్లు పెడతారు కావచ్చు. వస్తాయి, పెద్ద పెద్ద క్రేన్లు వస్తుంది. ఈ వినాయకుని తీసుకోనికే స్పెషల్ గా ఒక క్రేన్ ఉంటది. ఆ నెంబర్ ఏందో నాకు యాదికి వస్తలేదు కానీ చాలా పెద్ద క్రేన్ ఉంటుంది తెలుసా అది. దాంతో తీసుకుపోయి ఆడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి కాదక్క, ఒక డౌట్ వచ్చింది అక్క నాకు. ఇంత కష్టపడి గిన్ని రోజులు ఇబ్బందులు పడి ఇంత పెద్ద వినాయకుని పెట్టినాక మళ్ళీ నిమజ్జనం చేసుడు ఎందుకు అక్క? ఇగో నువ్వు పొద్దంతా ఈడ పనికి వస్తావు, సాయంత్రం అయ్యేతలకి ఏడిపోతావు. నువ్వు ఇంటికి పోతా అమ్మ నాన్న కాడికి. మరి ఆయన పోవద్దా చెప్పు? మరి ఆయనకు కూడా అమ్మ నాయన ఉండరుగా, అందుకని ఆడికి పోతుంది. అట్లా అట్లా మళ్ళీ బొజ్జగన్ పైన మనం ఉంచుకున్నాం అనుకో, వాళ్ళ అమ్మ నాయన కోపం పడరా. అట్లా వాళ్ళ ఇంటికి పోయి ఆడ నీళ్ళల్లో సాగనంపి వస్తారు అందరూ. ఎప్పుడక్క నిమజ్జనం ఎప్పుడు చేస్తారంట మరి? 6వ తారీఖు అట్లా వేస్తారేమో. దానికి ఇంకొక రోజు పెట్టుకుంటారు, సోమవారం అని ఏదో ఒక రోజు పెట్టుకొని 10 రోజుల తర్వాత 11వ రోజు నాడు చేస్తారు. అట్లా నిమజ్జనానికి కూడా జనం గట్టిగానే వచ్చేటట్టున్నారు. నిమజ్జనానికి దాకా పోయిన రేపు 27వ తారీఖు కానించి ఆ 10 రోజులు చూడాలి గణపయ్య అని. ఇక్కడ ఉసుకేస్తే రాళ్ళనంత మంది వస్తారు. నిత్యం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బొజ్జ గణపయ్య పూజలు అందుకుంటూనే ఉంటారు తెలుసా అక్క. పూజలు అవుతున్నప్పుడు కూడా నన్ను ఒకసారి తీసుకురావా? మరి అక్కడిక్కడ పోదు, నేను చెప్పిన మాట వినాలి మళ్ళీ. వింటా కదా. అట్లా అంటే తోలుకొస్తుంది. చూసిరు కదా మా అక్క ఇగో నన్ను ఖైరతాబాద్ తీసుకొచ్చి బొజ్జ గణపయ్య అని చూపించింది. గణపయ్య ఎంత పెద్దగా ఉన్నాడంటే వామ్మో 69 అడుగుల గణపయ్య అంట, అందుకే అంత పెద్దగా ఉన్నాడు. ఇగో ఇట్లా కలకాయ అంత మెడల్ బొంగ ఉంచి చూసినా కానీ నాకైతే గణపయ్య కనపడలేదు. ఇగో గాడ దూరం నుంచి చూస్తే కనపడుతుంది అట. ఇగో పూజలు చేసేటప్పుడు మా అక్క మళ్ళీ నన్ను తీసుకొని వస్తా అన్నది. అప్పుడు మళ్ళీ కలుద్దాం సరేనా? ఉంటా. బాయ్ బాయ్.